హాయ్ హలో నమస్తే మన జోర్దార్ టాలెంట్ షోకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాం. ఆదిలాబాద్ జిల్లాలో సంధ్యారాన్ని మనం ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాం. మరి సంధ్యారాన్ని పరిచయం చేసుకొని ఆమె పాటలు విందామా? నమస్తే సంధ్యారాణి. నమస్కారం. ఒక్కసారి మీ ఆయన పేరు, మీ పిల్లల పేరు మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి చెప్పి పరిచయం చేసుకో. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక. నమస్కారం. మా ఆయన పేరు సిహెచ్ రాజేష్, నా పేరు సంధ్యారాణి, మా బాబు పేరు అనిరుద్. ఒక్కడా బాబు? ఒక్కడి. ఓకే అమ్మా. సాంగ్స్ నువ్వు ఎప్పటి నుంచి వాడుతున్నావు? ఈ మధ్య కాలంలోనా చిన్నప్పటి నుంచి వాడుతున్నావా? చిన్నప్పటి నుంచి వాడుతున్నావా? ఓకే. స్కూల్లో చదువుకున్నావు? చదువుకున్నప్పుడు ఏమన్నా వాడినావా? అప్పుడు వాడలే, ఇప్పుడు వాడుతున్నావు. ఓకే. మరి ముందుగా మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి ఏ పాట వినిపిస్తావు? గున్నా గున్నా మా మిల్లల్లో గున్నా మా విడి తోటల్లో మా పాటేల మందాలి రాయే నువ్వు బావల్లా, ఈ పాట వాడాలను. ఓకే, పాటేసేయి. గున్నా గున్నా మా విల్లల్ల గున్నా మా విడి తోటల్లో మా పాటేల మందాలి రాయే నువ్వు బావల్లా, బావల్ల నా బావల్ల నా ఎండి గజల బావల్ల నా పైడి గజల బావల్ల ముద్దు ముద్దుల బావల్లో నా ముద్దు ముద్దుల బావల్ల, ఎండి మబ్బులు గరగబట్టే బావల్ల ఎన్నెల వాన గురువబట్టే బావల్ల సల్లగాలి సంపవట్టే బావల్ల సలి దుప్పటి వైరార బావల్ల, బావల్ల నా బావల్ల నా పైడి గజల బావల్ల నా ముద్దు ముద్దుల బావల్లో నా ముద్దు ముద్దుల బావల్ల, చూడ ముద్దు సుక్క పొత్తు బావల్ల మక్క సేను మంచే కాడ బావల్ల సిలకలను ఎల్లాగొట్ట బావల్ల ఒడిసలను వైరార బావల్ల దాసుకున్న ఆశాలన్నీ మోసుకొస్తా నీ కొరకే బావల్ల నా బావల్ల నా ఎండి గజల బావల్ల పైడి గజల బావల్ల నా ముద్దు ముద్దుల బావల్లో నా ముద్దు ముద్దుల బావల్ల, పూత పూత పూల చీర బావల్ల లేత లేత మల్లె పూలు బావల్ల కోరి కోరి అడగబోతే బావల్ల దొరకకుండా ఉరుకుతావు ఎందుల్లా, పచ్చని పచ్చని జొన్న మొక్క అత్తకు తలుసూరు కొడుకు బావల్ల నా బావల్ల నా ఎండి గజ్జల బావల్ల పైడి గజ్జల బావల్ల నా ముద్దు ముద్దుల బావల్లో నా ముద్దు ముద్దుల బావల్ల, నడి ఎండలు జడివానలు బావల్ల ఆపకుండా కొట్టినట్టు బావల్ల తీయనైన ఊసులాట బావల్ల గుండెల్లోని గూసులాట బావల్ల ఎడమ కన్ను అదరబట్టే ఎదలో గిలిగింత ఉట్టే బావల్ల నా బావల్ల నా ఎండి గజల బావల్ల నా పైడి గజల బావల్ల నా ముద్దు ముద్దుల బావల్లో నా ముద్దు ముద్దుల బావల్ల. నా పాట మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జోర్దార్ టాలెంట్ షో. సంధ్యారాణి పాడిన బావల నా బావల పాట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. సంధ్యారాణి, నువ్వు చదువుకున్నప్పుడైతే పాడలే, ఈ మధ్య కాలంలో ఇక పాటలు అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండి ఇష్టం ఉండి నేర్చుకున్నావు. ఏమన్నా మీరు చేన్లలోకి పోయినప్పుడు ఏమన్నా పాడుకుంటారా? చేన్లలో పని చేసేటప్పుడు పాడుకుంటాం. ఆ పాటలు ఏమన్నా వచ్చా నీకు? వస్తాయి. వస్తే ఒక పాట మరి మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకు వినిపిద్దామా? సరే, వినిపిద్దాం. ఓకే. బంతియా తోటల్ల మాయన్న నాడు మాయన్న నాడు బామతో నీ బిడ్డనిస్తానన్నాడు ఇస్తానన్నాడు, బంతియా తోటల్ల మీ అన్న లేడు మీ అన్న లేడు బామతో బిడ్డను ఇయ్యనన్నాడు ఇయ్యనన్నాడు, బంతియా తోటల్లో మాయన్న నాడు మాయన్న నాడు బామతో నీ బిడ్డనిస్తానన్నాడు ఇస్తానన్నాడు, అల్లియా తోటల్లో మీ అన్న నాడు మీ అన్న నాడు బామతో నీ బిడ్డనిస్తానన్నాడు ఇస్తానన్నాడు, అల్లియా తోటల్లో మీ అన్న లేడు మీ అన్న లేడు బామతో బిడ్డను ఇయ్యనన్నాడు ఇయ్యనన్నాడు, చామంతి తోటల్ల మాయన్న నాడు మాయన్న నాడు బామతో నీ బిడ్డనిస్తానన్నాడు ఇస్తానన్నాడు, అల్లియా తోట
అన్నాలేడు బామతో బిడ్డను ఇయ్యనన్నాడు చామంతి తోటల్లో మాయన్నాడు బామతో నీ బిడ్డనిస్తానన్నాడు చామంతి తోటల్లో మీ అన్నాలేడు బామతో బిడ్డను ఇయ్యనన్నాడు అట్లయితే ఓ వదిన అన్నానడుగుదాము వెళ్దామా వదిన యాడున్నాడో మా అన్న వెళ్దామా వదినే దయగల్లా తరమాత్ముడము మాయన్నవు నువ్వు నీ బిడ్డేను నా కొడుకుకి ఇస్తున్నవ లేదా పెళ్లి చేస్తున్నవ లేదా అది పుట్టినాడే నీ ఇంటి కోడాలయ్యిందే మన బంధం నిలిపిందే. అంటే వదినే అడుగుతుందా ఆడిబిడ్డ అడుగుతుందా? అడుగుతుంది. అచ్చా ఆ సందర్భంలో వాడుకునే పాట. ఓకే. ఇటు మీరు ఎక్కువ భజనలు అవి చేస్తూ ఉంటారు కదా, ఇటు మీ ఆదిలాబాద్ చేనేత ఇటు బాగుంటాయి భజనలు చేస్తారు. నువ్వు పోతుంటావా భజనలకు? లేదు నేను. అచ్చా. మరి నువ్వు పాటలు పాడుతున్నావు కదా, మీ ఆయన ఒప్పుకుంటాడా? పాటలు పాడుతున్నావు అంటే వినిపిస్తారు ఎప్పుడన్నా ఆయనకు? పాడతా, ఇంట్లో పాడతా వింటాడు. ఏమంటాడు మరి? మంచిగా పాడుతున్నావు అంటాడు. అవునా? సరే, మీ ఆయన కోసం మరి ఒక పాట, ఏ పాట పాడతావు? ఆయనకు నచ్చింది ఏదన్నా జానపదం వినిపించమంటాడా, లేకపోతే మీ చేనులలో వాడుకునే పాటలా, దూల దగ్గర వాడుకునేటియా? అప్పుడు పోయి ఆడుతుంటారా చేనులలో పాట? వినిపి మరి మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి. సంధ్యారాణి మరో పాట, చేనులలో వాడుకునే పాట. పిడికిళ్ళ కుచ్చల తుమ్మెద నల్ల తేలు గుట్టే తుమ్మెద ఎర్ర తేలు గుట్టే తుమ్మెద పిడికిళ్ళ కుచ్చల తుమ్మెద నల్ల తేలు గుట్టే తుమ్మెద ఎర్ర తేలు గుట్టే తుమ్మెద మామని విలువుండ్రి తుమ్మెద మరి మందులు వయ్యా తుమ్మెద మరి మాకులు వయ్యా తుమ్మెద మామ ఊసిన మందు తుమ్మెద బగబాగా మంటాలే తుమ్మెద చెప్పరాని మంటాలే తుమ్మెద పిడికిళ్ళ కుచ్చుల్లా తుమ్మెద నల్ల తేలు గుట్టే తుమ్మెద ఎర్ర తేలు గుట్టే తుమ్మెద అత్తాని విలువుండ్రి తుమ్మెద మరి మందులు వయ్యా తుమ్మెద మరి మాకులు వయ్యా తుమ్మెద అత్త పోసిన మందు తుమ్మెద అరికాళ్ళ మంటాలే తుమ్మెద చెప్పరాని బాధాలే తుమ్మెద పిడికిళ్ళ కుచ్చుల్లా తుమ్మెద నల్ల తేలు గుట్టే తుమ్మెద ఎర్ర తేలు గుట్టే తుమ్మెద మరి దీని విలువన్లి తుమ్మెద మరి మందులు వయ్యా తుమ్మెద మరి మాకులు వయ్యా తుమ్మెద మరి దీ పోసిన మందు తుమ్మెద దారి చేతుల మంటాలే తుమ్మెద చెప్పరాని మంటాలే తుమ్మెద పిడికిళ్ళ కుచ్చుల్లా తుమ్మెద మరి మందులు వయ్యా తుమ్మెద మరి మాకులు వయ్యా తుమ్మెద బావని విలువుండ్రి తుమ్మెద మరి మందులు వయ్యా తుమ్మెద మరి మాకులు వయ్యా తుమ్మెద బావ ఊసిన మందు తుమ్మెద మరి పాయనే పండు తుమ్మెద మరి పాయనే పండు తుమ్మెద. అయితే బావ వస్తే పుండు మానిపోయింది, ఇంతమంది వచ్చినా తగ్గలే. మామ వచ్చిండు, అత్త వచ్చింది, లాస్ట్కి అయితే బావ వచ్చిండు, బావ వచ్చిన మందుకు పుండు మానిపోయింది. సూపర్. సంధ్యారాణి పాట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. మరి సంధ్యారాణి అక్క, ఒకసారి నువ్వు కూడా చెప్పు మన జోర్దార్ టాలెంట్ షోలో నీ పాట నచ్చినట్టయితే లైక్ చేయమని. నా పాట మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్క, మరి నేను వస్తా నీ ప్రోగ్రామ్ తీసుకుంటా అనుకున్నావా? ఏమొస్తే అన్న అనుకున్నావా? ఆదిలాబాద్ వచ్చి ఆదిలాబాద్లో సంధ్యారాణి అక్క ప్రోగ్రామ్, సంధ్యారాణి అక్క ఇంటర్వ్యూ మీ ముందుకు తీసుకొచ్చిన అక్క పాటల్ని. అక్క, మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి మరో పాట, ఏ పాట వినిపిస్తావు? ఏ సందర్భంగా అంటే నీకు బాగా వచ్చిన పాటలు, మీరు చేనులలో పని చేసుకునేటప్పుడు, ఈ ఆటలు ఆడుకునేటప్పుడు, ఊళ్ళో పండుగలప్పుడు ఆడుకుంటారు కదా మీరు, తర్వాత ఈ వనభోజనాలకు పోతూ ఉంటారా మీ సైడ్? పోతాం. అప్పుడేమన్నా పాడుతూ ఉంటారా? అలాంటి సందర్భంలో పాట, నీకు గుర్తున్న పాటనే ఒక పాట మన ప్రేక్షకులకు వినిపిద్దాం. ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండంగా పసిపోయిన రొట్టెలకు పోతావా నాదా, ఒక్కదాన్నొయ్యి ఒక్కదాన్ని ఉడలేను, అరుగు మీద పడలేను, సక్కంగా మన ఇల్లు దొక్కోయి నాదా, ఒక్కదాన్నొయ్యి
మన ఆస్తి పాస్తులన్నీ దానిట్లా పెడుతుంటే మన ఇల్లు సిన్నవుతున్నదే నాదా ఒక్కదాన్నోయి ఒక్కదాన్ని ఉండలేను అరుగు మీద పడలేను సక్కంగా మన ఇల్లు దొక్కోయి నాదా ఒక్కదాన్నోయి అందమైన దాన్ని ఇంట్లో నేను ఉండంగా పక్కదారి నువ్వు దొక్కకే నాదా ఒక్కదాన్నోయి ఒక్కదాన్ని ఉండలేను అరుగు మీద పడలేను సక్కంగా మన ఇల్లు దొక్కోయి నాదా ఒక్కదాన్నోయి రాత్రంతా దానింట్లో పగలంతా దానింట్లో ఎప్పుడు దానింట్లో ఉంటివి నాదా ఒక్కదాన్నోయి నా ఇంట్లో కష్టాలు దానింట్లో సుఖాలు దుఃఖంతో నేనెల్లా తీస్తున్నా నాదా ఒక్కదాన్నోయి ఒక్కదాన్ని ఉండలేను అరుగు మీద పడలేను సక్కంగా మన ఇల్లు దొక్కోయి నాదా ఒక్కదాన్నోయి నేను వాడిన పాట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టాలెంట్ షో. ఓకే, సూపర్ అక్క. ఒక్కదాన్ని యూట్యూబ్లో మంచి పాపులర్ అయిన పాటను మీ ముందు పాడి వినిపించింది సంధ్యారాణి అక్క. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. ఆదిలాబాద్ జిల్లాలో మనం ఇంటర్వ్యూ కోసం వచ్చినాం. సంధ్యారాణి ఇంటర్వ్యూని మేము ముందుకు తీసుకొచ్చాను. ఇంటర్వ్యూతో పాటు ఈ పాటల్ని కూడా సపరేట్గా అప్లోడ్ చేశాను. ఆ పూర్తి పాటలను కూడా చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మిమిక్రీ రవితేజ జోర్దార్ టాలెంట్ షో. అక్క, మరి మీరు పెళ్ళి ఆయన నీకు అది లవ్ మ్యారేజా, మీ చుట్టాలా, మీకు తెలిసిన అబ్బాయా? చుట్టాలే. అంటే మీ దగ్గర వాళ్ళేనా? చుట్టాలే. అంటే పెళ్ళి తర్వాత పాటలు పాడుతున్నావా, పెళ్లి కంటే ముందు పాడుతున్నావా? పెళ్లి కన్నా ముందు నుంచే పాడుతున్నావా? అవునా? అంటే ఇప్పుడు ఇక పెళ్ళైన తర్వాత మీ భర్త తెలిసింది పాడుతుందని, ఆయన కూడా పాడు అని ఎంకరేజ్ చేసిండు, కాబట్టి మన షోకి వచ్చి పాడుతున్నాం. ఓకే, సంతోషం. మరి మరో పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి ఏ పాట వినిపిస్తున్నాం, ఏ సందర్భం? అంటే ఆ పీరీల కాడ మనం అది ఉంటాయి కదా, దూలా దుంకేది అట్లాంటివా, లేకపోతే వరి పొలంలో నాట్లేసుకుంటాపటియా? ఒక పాట ఏదైనా నీకు నచ్చిన పాట. శివయ్యది పాట. ఓహో, శివుని మీద. ఓకే. గులువై పువ్వులు ఏ దేవుడు వంపెనో, గులువై పువ్వులు మంగళ పూజకు శంకరుడే వంపెను, మంగళ పూజకు. గులువై పువ్వులు ఏ దేవుడు వంపెనో, గులువై పువ్వులు మంగళ పూజకు శంకరుడే వంపెను, మంగళ పూజకు. శివ శివ నినుదలదు శివుడా నినుదలదు, నా తండ్రి శంకర నాభిలో నినుదలదు. శివ శివ నినుదలదు శివుడా నినుదలదు, నా తండ్రి శంకర నాభిలో నినుదలదు. గులువై పువ్వులు ఏ దేవుడు వంపెనో, గులువై పువ్వులు లింగల పూజకు శంకరుడే వంపెను, లింగల పూజకు. శివ శివ నినుదలదు శివుడా నినుదలదు, నా తండ్రి శంకర నాభిలో నినుదలదు. బంతియా పువ్వులు ఏ దేవుడు వంపెనో, బంతియా పువ్వులు లింగల పూజకు శంకరుడే వంపెను, లింగల పూజకు. శివ శివ నినుదలదు శివుడా నినుదలదు, నా తండ్రి శంకర నాభిలో నినుదలదు. గులువై పువ్వులు ఏ దేవుడు వంపెనో, గులువై పువ్వులు లింగల పూజకు శంకరుడే వంపెను, లింగల పూజకు. శివ శివ నినుదలదు శివుడా నినుదలదు, నా తండ్రి శంకర నాభిలో నినుదలదు. మల్లెయా పువ్వులు ఏ దేవుడు వంపెనో, మల్లెయా పువ్వులు లింగల పూజకు శంకరుడే వంపెను, లింగల పూజకు. శివ శివ నినుదలదు శివుడా నినుదలదు, నా తండ్రి శంకర నాభిలో నినుదలదు. శివ శివ నినుదలదు శివుడా నినుదలదు, నా తండ్రి శంకర నాభిలో నినుదలదు. గులాబీ పువ్వులు ఏ దేవుడు వంపెనో, గులాబీ పువ్వులు లింగల పూజకు శంకరుడే వంపెను, లింగల పూజకు. శివ శివ నినుదలదు శివుడా నినుదలదు, నా తండ్రి శంకర నాభిలో నినుదలదు. పాట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
అన్న మీకు ఫోన్ చేసినప్పుడు మీరు మాట్లాడినప్పుడు మాకు పాటలు వచ్చని మీకు చెప్పినప్పుడు మీరు మమ్మల్ని రండి అని అన్నప్పుడు మేము మరి ఆ అన్న వస్తాడు రాడు మరి చెప్తాడు చెప్పుడు మేము వాడతామో లేదా అని అనుకున్నాం. మీరు వచ్చి మా కోసం వచ్చి మా కోసం ప్రోగ్రామ్ పెట్టినందుకు మస్తు థ్యాంక్స్ అండి. ఓకే ఓకే అమ్మ. కళాకారులు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి మనం అలా ప్రతిభను చిత్రీకరించి మన యూట్యూబ్ ఛానల్ జోర్దార్ టాలెంట్ షో ద్వారా ప్రపంచానికి పరిచయం చేయడమే మన లక్ష్యం. అంటే నేను కళాకారుల దగ్గరికి వెళ్ళక ముందే వాళ్ళ స్థాయిలో పాడుతారు, వాళ్ళ పాటల్ని వాళ్ళ మాటల్ని మన ఛానల్ ద్వారా షూట్ చేసి ఇంకొంతమందికి చూపించే అవకాశం నాకు కలుగుతుంది. ఆ పని నేను చేస్తున్నాను కాబట్టి సహకరిస్తున్న మీ అందరికీ కూడా కళాభివందనాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ జోర్దార్ టాలెంట్ షో. కళామా తల్లి సేవలో మీ మిమిక్రీ రవితేజ, జోర్దార్ టాలెంట్ షో. మీరు చూస్తున్నారు సంధ్యారాణక్క ఇంటర్వ్యూ. ఆదిలాబాద్ జిల్లా నుంచి మీ ముందుకు తీసుకొచ్చాను. సంధ్యారాణి పాటలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరో కళాకారులతో మళ్ళీ మీ ముందుంటా. మీ మిమిక్రీ రవితేజ, జోర్దార్ టాలెంట్ షో. అన్న చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో మీ ప్రాంతం నుంచి మీ కాంటాక్ట్లో ఉన్న ఫ్రెండ్స్కి, రిలేషన్కి వివిధ జిల్లాలో, వివిధ రాష్ట్రాల్లో, వివిధ దేశాల్లో, ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఉన్న మీ ఫ్రెండ్స్ వాళ్ళకి వెళ్తుంది ఈ వీడియో. వెళ్ళినప్పుడు వాళ్ళు చూసి కళాకారులను అభినందించే అవకాశం ఉంటుంది. లేదా అక్కడున్న కొంతమంది చూసి అన్న మేము కూడా పాడతామని చెప్పేసి మన ఛానల్కు ఫోన్ చేసి వాళ్ళు కూడా మంచి ప్రోగ్రామ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అందుకోసం షేర్ చేయమని చెప్పి అంటున్నాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కళాకారుల వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. తప్పకుండా మీ అమూల్యమైన కామెంట్ రాసి వీడియోని షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కళామా తల్లి సేవలో మీ మిమిక్రీ రవితేజ, జోర్దార్ టాలెంట్ షో. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక.